జ్ఞానం లేదు, జ్ఞానం లేదు. పాలకులు అనే వాళ్లకు పోలీస్ స్టేషన్ ఫోన్ చేసేటప్పుడు కాదు, కేవలం ప్రజలు పంచేటప్పుడు కాదు. పాలకుడు అనేవాడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉన్న వాళ్ళు చట్టాలు చేయాలి, మానవ పరిష్కారం చట్టాలు చేయాలి. ఇవాళ నిజంగా నీకు ఆ సోయి ఉంటే దా హైదరాబాద్లో నేను ఒక మాట చెప్పిన పిరంగి నాల 85 కిలోమీటర్లు ప్రయాణం చేసింది. అది ఆనాడు కట్టినటువంటి పిరంగి నాల 48 మీటర్ల విడుతుతో 50 చెవులు ఉండేటువంటి కట్టకాలం. అది తెలంగాణ గొలుసు కట్టు చెవులతో ఉండేటువంటి చెవి. కానీ ఇవాళ అవన్నీ పోయినాయి. ఇవాళ వాళ్ళు అనుకుంటాను చెర్లు ఆక్రమించుకోవడం వల్ల మునుగుతున్నాయి. కాదు, ఇవాళ కాలువల్లో మన ఊళ్ళలో చూస్తాం. ఇక మా ధర్మానికి ఇక్కడ ఉన్నాడు, ఇక మా ప్రేమంలోని ఇక్కడ ఉన్నాడు. బొండిబాగు 1990లోని కళ్ళలో చూసినా, అక్కడ పోల్ట్రీ ఫార్మ్ చూసినా అది 1/2 కిలోమీటర్ విస్తరించి పారేది అది కాలువ. అక్కడికి వచ్చిన తర్వాత టగడగడగడ ట్రాక్టర్లు పెట్టింది, 100 ట్రాక్టర్లు మొత్తం మట్టి నింపిను. అది 30 ఫీట్లు 40 ఫీట్ల కాలువైంది. 90లో మొదలైతే ఇప్పటి వరకు అది ఎప్పుడు మునిగే ప్రాంతమే, అది ఎప్పుడు మునిగే ప్రాంతమే. అంటే గంట ఇవాళ గోదావరిలో 22 లక్షల క్యూసెక్కుల నీళ్లు క్యారీ చేస్తామని చెప్పి ఎట్లన్నావో కొడుకాను. ఇవాళ ఇక్కడ ఉంటుంది కట్టుకాలలో కూడా ఉంటుంది 100 క్యూసెక్కుల, 500 క్యూసెక్కుల, 1000 క్యూసెక్కుల, 2000 క్యూసెక్కుల సోనిమల కదా. లేదా ఇంజనీరింగ్ లేదా వినోదం లేదా నీ టెక్నాలజీ. ఇవాళ అలవాళ్ళలో ఎంత ఉంటుందో డ్రైన్ విత్ ఇవాళ కలిసేటువంటి ఎక్కడ బేనం పెట్ల కూడా అంతే ఉంటుంది. అక్కడ 10 ఫీట్లు ఉంటే అక్కడ 10 ఫీట్లు ఉంటుంది. కానీ ఇక్కడికి వచ్చే వరకు 4-5 కాలువలు కలుస్తాయి. అందువల్ల నేను అంటే ఇవాళ అట్లాంటి దాని మీద దృష్టి లేదు వీళ్ళకి. షెర్లల్లో బాగా అంటే షెర్లల్లో ఉన్న భూములని గవర్నమెంట్ భూములు కావచ్చునా, అది ఏకసారి పట్టాలు కాదు. గవర్నమెంట్ షెర్లల్లో ఉన్న భూములలో కూడా బాజాప్తా పక్కా పట్టా భూములు ఉంటాయనే విషయం మనం మర్చిపోవద్దు. కొన్ని చర్యలు అయితే 100% ప్రైవేట్ భూములు ఉంటాయనే విషయం మనం మర్చిపోవద్దు. ఎస్, నువ్వు అనుకుంటే ప్రైవేట్ ఎట్లయితే నువ్వు అక్వైర్ చేస్తున్నావో, రైతులు ఆనాడు పంట పండించుకోవడానికి నీళ్ళు తీసుకోళ్ళు. ఇక్కడ ఎక్కడ నీళ్ళు తీస్తాను? సరవనాల చెరువు నీళ్ళు తీస్తానా? అలవాల చెరువులో నీళ్ళు 365 days మొత్తంలో పొంగుతూనే ఉంటాయి. ఇవాళ ఆ చెరువులన్నీ కూడా డ్రైనేజ్ వాటితో కంపలవుతున్నది. డ్రైనేజ్ వాటితో కంపలవుతున్నది. దోమలు, ఈగలు, వాటర్ బాడీస్ పక్కన ఉండే ప్రజలకి ఒక శాపంలాగా మారిపోయింది. ఇవాళ ఆయన అంటాడు నేను కూలగొడతా అంటాడు. నీ తెలంగాణ అని చెప్పాను, నీ బ్రహ్మ దేవుడు ఇవాళ కాదు, నీ తెలంగాణ అని చెప్పాను. పేదల జోలికి వస్తే ఖబర్దార్ అని చెప్పి ఎక్కడికక్కడ హైదరాబాద్ నుండి నాటి కూడా హెచ్చరించాలని చెప్పి కోరుతున్నా. భారతీయ జనతా పార్టీగా తప్పకుండా పేదల పక్షాన ఉంటామని చెప్పి చెరువులు కాపాడవలసిందే, కాలువలు కాపాడవలసిందే, ఇక్కడ అది అక్రమ కట్టడాలు కూల్చవలసిందే. కానీ పేదల జోలికి రావద్దు. వస్తా అంటే నువ్వు నిజంగానే నువ్వు చెంచకాయలు నిలవాలంటే రా, నా మూసి కాలువ పక్క పడిన 15,000 మందికో ఉంటే నువ్వు ఇల్లు ఇస్తా అని చెప్పినావు. మొట్టమొదటిగా ఇల్లు కట్టి వాళ్ళని షిఫ్ట్ చేయి, మాట్లాడదాం. ఏ బస్సులలో అయితే నువ్వు ఇల్లు కట్టుకున్నావు 40 ఏళ్ల క్రితం, రా వాళ్ళకి ఇల్లు కట్టి ప్రత్యామ్నాయంగా మాట్లాడుకుందాం, మళ్ళీ చదువు పెంచరించుకున్నాం. కానీ నువ్వు నీ మొత్తం ఇచ్చిన హామీలన్నీ కూడా చర్చ జరగకుండా 2005 చర్చ జరుగుతలేదు కదా, రైతు రుణమాఫీ గురించి చర్చ జరుగుతలేదు కదా, రైతు బంధు గురించి చర్చ జరుగుతలేదు కదా. ఇవాళ నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు 66 హామీలు 420 రకాల పనులు చర్చ జరుగుతలేదు. ఎన్ని రోజులు తప్పించుకుంటా మిస్టర్ రేవంత్ రెడ్డి? ఇవాళ తప్పించుకోవచ్చు, కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం నీకు శిక్ష తప్పదని చెప్పి హెచ్చరిస్తాను. రేపు నీ పార్టీ నీ రాజకీయం ఉందో తప్పకుండా ప్రజాక్షేత్రం తెచ్చుకునే సందర్భం వస్తుంది. కాబట్టి ఇవాళ నువ్వు బుకాయిస్తుండొచ్చు. ఇవాళ ఏం జరుగుతుందో నీ వానాలు రెండు బుక్
నీ వనాలు రెండు